ఒక్కసారి ఇచ్చిన లైఫ్ లాంగ్ నా రక్తం రెడ్ కలర్లోనే తాగెత్తుంది. నా పిల్లమేమో కానీ నాకు పెళ్ళి రాలేదు. ఎముడు వచ్చిండు పెళ్లి చేసిన తర్వాత. ఎవరిని భయపడను నేను. ఈ వచ్చినప్పటి నుంచి ఈ యొక్క దారుణంగా భయపడుతున్నా. జీవితంలో ఈ దుర్గన్నకు కూడా భయపడలేదు, మాకు భయపడాల్సి వస్తుంది. పెళ్లిగా ముందుకు 2 లక్షల జీతం వస్తే గోవాలు, టూర్లు, బ్యాంకాక్లు, మసాజ్లు, पैसा मोती में सीसा पूरी तो सालसा राती रंता जलसा. ప్రసాదం తినాలని రూల్ ఉందా? గైస్ మీరు గుండెల మీద చేసుకొని టెంపుల్కి వెళ్తే ప్రసాదం కోసం వెళ్తారా, అమ్మాయిల కోసం వెళ్తారా? నిజం చెప్పురి. నేను టెంపుల్కి అయితే వాళ్ళకి అర్థమైంది ఎందుకు వచ్చినావు, మీకు అర్థమైంది చాలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యతో ముచ్చట్లు. ముచ్చట్లు అనుకుంటా ముచ్చట్లు లేపేస్తుంది గైస్. 1 year ఏమో కానీ రక్తం తాగింది. రక్తం కాదు, వీడియో వదులుతా, బెలూన్ వీడియో గుర్తుంది కదా భయా. ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా ఊపుతుంటాడు, బెలూన్ ఊపనికి వస్తారు. గాలి ఏం చేసి ఆ వీడియో కూడా ఇలా వెళ్తాము, ఎన్ని తంటాలు పడ్డారు నిజంగా. యాక్చువల్ గైస్ మా వీడియో రిలీజ్ అయింది మెయిన్ ఛానల్లో, చూడండి. ఏంటంటే నైట్ ఎంత కష్టపడ్డా కూడా అది బాగుందా అంటే బాలే, నాకు నచ్చలే అంటే చీకట్లో పెట్టి చూడు బాగుందా అంటే ఏం చెప్తారు చెప్పండి. మరి సర్ప్రైజ్ అని లేపుతుంటే వీడియో ఇక్కడ పోస్ట్ చేస్తాను. పెళ్ళైనంగా కూడా అర్థమైంది. అందరూ అంటారు పెళ్ళైనంగా మొగడు కన్ను మూసుకుపోతే అంటారు. ఎందుకు చెప్పాలా? పెళ్ళని చేసే పనులకే ఎందుకో కాదు గైస్. ఎవరు చెప్పారు? నువ్వా? కాదే, సీత వచ్చిన తర్వాత రాముని కష్టాలు వచ్చినాయి, అవునా కదా? నువ్వు వచ్చినాకనే నాకు సంతోషం స్టార్ట్ అయింది అంతే. అప్పుడప్పుడు ఇక్కడ వేసుకోండి. ప్లస్ మైనస్ ఆపోజిట్ వర్డ్ మీరు ఏదనుకున్నా పర్లేదు. సో మన లైఫ్లో ఎవరున్నా లేకున్నా రక్తం తాగడంలో వాళ్ళు ఉంటారు గైస్, గుర్తుంచుకోండి. మీ లైఫ్లో కూడా వస్తారు. వచ్చినప్పుడు రక్తం కాకుండా బొక్కలు కూడా నాకుతారు. అన్ని యాక్చువల్లీ మా అత్తమ్మ వచ్చి కూర్చున్నాడు, ఆడ పెట్టారు. అది వాళ్ళు మీరు మాట్లాడుతున్న అవుతులు ఎందుకు అవుతులో వాళ్ళకి అర్థం కదా. ఇట్రా వాళ్ళే మరి దాన్ని సెలబ్రిటీ సారా సెలబ్రిటీ నా ఎన్నుకున్నాడు రా. పార్దు మోడల్, మణికొండ మోడల్ రా అని ఒక్కసారి ఇచ్చిన లైఫ్ లాంగ్ నా రక్తం రెడ్ కలర్లోనే తాగెత్తుంది. ఆ ఓల్డ్ వీడియో కూడా ఉంది. మార్నింగ్ అయితే టెంపుల్ కి వెళ్ళాం, పెద్దమ్మ తల్లి టెంపుల్ కి. పెద్దమ్మ తల్లి కరెక్ట్ పెద్దమ్మ తల్లి. ఓకే, ఇట్లాంటి నాన్ సెన్స్ గర్ల్స్ ఉంటారు గైస్, కొంచెం చెప్పండి. జూబ్లీ పెద్దమ్మ తల్లి కాదు, జూబ్లీస్ అమ్మోరు తల్లి అని చెప్పాలి. తెలుగు రాదు వీళ్ళకు. సో గైస్ ఏంటంటే ఈ 1 year లైఫ్ ఎలా ఉన్నదంటే, వద్దురా సోదరా పెళ్ళంటే నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా. ఇప్పుడు చూడు బీజేపీ వేసేసి నాకు అన్నీ అట్లా అంటలేను, నేను జస్ట్ ఏదో ఏడిపిస్తున్నా. కానీ పెళ్ళి చేసుకుంటే బ్రహ్మచారి సూపర్ ఉంటుంది గైస్ నిజంగా. వాళ్ళు అంటే భద్రకాళి. నిజంగా నా పిల్లమేమో కానీ నాకు పెళ్ళి రాలేదు. ఎముడు వచ్చిండు పెళ్లి చేసిన తర్వాత. అంటే ఎముడు కూడా మన పిల్లం అంటారా? ప్రతి మనిషికి ఒకటే సాగు ఉంటుంది, ఆ రసంగా పై కుదరు. కానీ పెళ్లి చేసుకున్న ప్రతి ఓడు రోజు అతనే ఉంటాడు, ఆడ బతకడు లైఫ్లో. అంటే ఏంటంటే దీని బట్టి మీకు అర్థమైతే గాయస్ లైక్ చేయండి. పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో పెళ్లి చేసుకోకూడదు ప్లీజ్, నా సజెషన్. వద్దు, అమ్మాయి అందంగా ఉంది, మంచిగా ఉంది, బుద్ధి ఉందని చూపెడుతున్నా రావు, మనం చేయాల్సి వస్తుంది. సో అందుకే నేను చెప్తున్నా, అంటే పెళ్లి కన్నా ముందు వచ్చేది ఒక పప్పు కర్రీ అంటే అది కూడా రాదని మీకు అర్థమైందంటే రాదన్నట్టు. ఇగో మీరన్నా నేర్చుకోర్రి, లేదా వచ్చే పిల్లలకన్నా నేర్పించి అమ్మాయిలు పంపిరు ఇంటికి, లేకుంటే మొగుడు నడకైతారు. పప్పు కర్రీ తీసి పెడుతున్నావు, పెళ్లి చేసుకోదని చెప్తున్నా. ఇండైరెక్ట్ గా చేసుకోమని చెప్తుంది. అంటే నీ ఫస్ట్ చెప్పిన ఇటు ఏ చెప్పినా నానార్థం చెప్పినా కదా.
అంటే ఆ వ్యతిరేక అర్థం తీసుకొని చెప్తున్నా. వద్దంటే పెళ్లి అదే అనుకోరి, వద్దంటే పెళ్లి వద్దంటే ఇక అంతే అని అర్థం అన్నట్టు. అన్నా బెదిరిస్తున్నానా? జీవితంలో ఎవరిని భయపడను నేను. ఈ వచ్చినప్పటి నుంచి ఈ యొక్క దారుణంగా భయపడుతున్నా. జీవితంలో ఈ దుర్గన్నకు కూడా భయపడలేదు, మాకు భయపడాల్సి వస్తుంది. ఇప్పుడు భయపడడానికి గుండెల మీద చేసుకోరు మొగోళ్ళు ఒకసారి మీరు అందరూ. పెళ్ళి అవసరమా అని వస్తుంటది, తర్వాత దూర తీరుతుంది. వేరే రేంజ్. పెళ్లిగా ముందుకు 2 లక్షల జీతం వస్తే గోవాలు, టూర్లు, బ్యాంకాక్లు, మసాజ్లు, पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा ఎన్ని తిరిగేది. పెళ్ళి అయి 3 లక్షలు వచ్చినా కూడా ఇంట్లో పప్పు, టమాటా చారు, బెండకాయ పప్పు, కొక్కరకాయ కూర, ఏదో కూర పప్పు, టమాటా కూడా వస్తున్నాయి నాకు. అవి వేసుకుని తినాలి. దీన్ని బట్టి ఏమైంది, పెళ్లి చేసుకుని కూర తినే కన్నా పెళ్లి చేసుకోకుండా 10 కూరలు తినడం బెటర్. ఇదేదో నీకు అర్థమైంది అనుకుంటా. అది పాటించదు మీరు, బాగుపడుతుంది. పక్కన పెట్టానా అదేమది షాపింగ్లు చెప్పు. లంగా కొంటే జాకెట్లే అంటది, జాకెట్ కొంటే బనీన్లే అంటది, బనీన్ కొంటే గాజులు లేవంటది, గాజులు నెత్తిలే అంటది, బాలేదు అంటది. అది లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మనం అన్ని కొనియాలి, మనం అన్ని కొనియాలి. కొనిచ్చినాక అది బాగాలేదు. నువ్వు 1,00,000 పెట్టుకొని కోటి పెట్టుకొని అది బాగాలేదు. కానీ వాళ్ళు తెచ్చుకుని 3 రూపాయలు నిమిషాలు ఆర్డర్ చూసినావా, అది బాగుంటది. ఇది నా యూట్యూబ్ ఛానలా నీ యూట్యూబ్ ఛానలా? ఎవరితో ఒకరిది అమ్మా. సో గైస్, ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. అసలు దుర్గా ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళడం చూసిర్రా మీరు? ఈరోజు పోయినాంగా. ఎందుకు వచ్చిండ్రు టెంపుల్ కి? దేవుడు మొక్కనికి. ఏ దేవుడు? నేను సంవత్సరానికి ఓ రోజే మొక్కేది దేవుడు, డైలీ మొక్కం మేము, నాకు అలవాట్లు లేవు. టెంపుల్కి వెళ్ళి కూడా ప్రసాదం తీసుకోకుండా వస్తాడు ఈసారి అయితే. టెంపుల్ పోతే ప్రసాదం తినాలని రూల్ ఉందా? గైస్, మీరు గుండెల మీద చేసుకోరి. టెంపుల్కి వెళ్తే ప్రసాదం కోసం వెళ్తారా, అమ్మాయిల కోసం వెళ్తారా? నిజం చెప్పురి. దేనికోసం వచ్చినావు? నేను టెంపుల్కి అయితే వాళ్ళకి అర్థమైంది ఎందుకు వచ్చినావు, మీకు అర్థమైంది చాలు. సిటీ. సో టెంపుల్ పోయి భక్తి వస్తుంది, భక్తితో పాటు కొంచెం మంచి అన్నీ వస్తాయి. అంటే భక్తి ఉన్నా కానీ నేను ఉంటాయి అంటారు గాయస్, మీరు అర్థం చేసుకోండి. టెంపుల్కి వెళ్ళాం మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి వెళ్ళాం. లంచ్కి ఎక్కడికి వెళ్ళాం దుర్గా? నాకు గుర్తులేదు కదా, మర్చిపోతున్నా. గంటకి పెళ్ళైన తర్వాత నుంచి ఏది తిన్నా గంటకి మర్చిపోతున్నా. పెళ్ళైన మర్చిపోతున్నా. ఆకలేస్తా అంటాడు, మటన్ చికెన్ పెట్టవా అంటాడు, కాదు అన్ని మర్చిపోయేది అదృష్టం నాకు ఇచ్చింది దేవుడు, కానీ పెళ్ళని మర్చిపోయే అదృష్టం ఇయ్యలే. అది ఇస్తే ఇంకెంత బాగుంది. సో ఈవినింగ్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకోనికి వచ్చాము. ఎందుకు వచ్చినాం? నాకు దుర్గా ఇచ్చాడు సర్ప్రైజ్. గైస్, మేము మాట్లాడేది మొత్తం జస్ట్ ఫన్ గైస్. అండ్ పెళ్లి చేసుకోండి, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. జస్ట్ మీ ఫన్ కోసం మాట్లాడుతున్నాం నిజంగా. అంటే పెళ్లి చేసుకుంటే నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, నీ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎన్ని చేసినా అక్కడికి రావాల్సింది అక్కడికే. మళ్ళీ నువ్వు పుట్టాలంటే ఒక ఆడది కావాల్సిందే. సో రెస్పెక్ట్ ఉమెన్, దట్స్ ఇట్. నేను అదే చెప్తున్నా. కామెడీ కానీ మాట్లాడతాం కానీ వాళ్ళు లేకుండా ఇంట్లో మనం 2 రోజులు ఉండలేము గాయస్, నిజం చెప్తున్నా. సో తినుంటే ఐఎమ్ హ్యాపీ. తను ఏం వండి పెట్టకుండా తన పక్కకుంటే హ్యాపీ, దట్స్ ఇట్. సో గైస్, అది ఒక గుర్తు తెచ్చుకోండి అంతే. పెళ్లి చేసుకోండి. నేను మ్యాచ్లో చెప్పా కానీ పెళ్లి చేసుకోండి. ఎట్లా చెప్పినా క్యాజువల్ ఏదో అన్నా ఫస్ట్ ఏదో అన్నా. మ్యాచ్వల్ అంటే ఏంటి వాళ్ళకి అర్థమవుతుంది, నీకు అర్థం కాకుండా లాంగ్వేజ్. అసలు దానికి మీనింగ్ కూడా ఉండదు. ఇంగ్లీష్ కొత్త పదాలు కనిపెడతాడు దుర్గా రోజు. సో ఇప్పుడైతే మేము మినీ థియేటర్కి వచ్చేసాము. దుర్గా అయితే సర్ప్రైజ్ ఇస్తాడు. ఏం గిఫ్ట్ దుర్గా? గిఫ్ట్ ఏం లేదు బ్రో, డబ్బులు లేవు బ్రో. కొందాం అనుకున్నా, షాప్ దగ్గర పోయి కూడా షాప్ మొత్తం అడిగిండు. ఇక షాప్ మొత్తం అడిగింది. నా దగ్గరే 30 రూపాయలు. ఆడ 30 రూపాయలు టెడ్డి బేర్ పట్టుకొని వచ్చిన గాయస్. ఇది కూడా నాది కాదు, 2 తెచ్చిన. 30 రూపాయలు గిఫ్ట్ వస్తుందా ఎవరికన్నా? అంటే 10 లక్షలు నిన్నే ఫ్రీగా తీసుకున్నప్పుడు 30 రూపాయలు గిఫ్ట్ కొని ఎందుకు బ్రో? చెప్పండి. గిఫ్ట్ ఆ బొకే అన్న ఏదో ఒక ఫ్లవర్ పార్ట్. నేను అబద్ధం చెప్పాను బ్రో, గిఫ్ట్ ఏం లేదు బ్రో.
అందుకే బ్రో పెళ్లి చేసుకోండి మీరు. థియేటర్ వాడికి దుర్గా పేరు కూడా తెలియదు చూడండి. ప్రసాద్ భవ్య అంట. ఆ ప్రసాద్ ఎవరో తెలియదు నాకు. ఆ ప్రసాద్ ఎవరో తెలియదు. దుర్గా ప్రసాద్ లో దుర్గం తీసేసిండు. ప్రసాద్ వచ్చింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోద్ది బ్లాగ్ అనేది. సో దుర్గా కేక్ లాగ్ కాదు బ్లాగ్. ఓకే లాగులు డ్రాయర్లు అంగీలు బండిలు కాదు గాయస్, అది బ్లాగ్. ఓకే గాయస్, అండ్ ఫైనల్లీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజిట్ మై వీడియో అండ్ లవ్ యూ. ఇంకా అయితే బ్లాగ్ ఉంది ఇప్పటికి ఎండ్ అవ్వలేదు. కేక్ కటింగ్ అన్ని ఉండి సపరేట్ చూడండి గైస్. బై గాయస్, లవ్ యూ. పడిపోతుంది ఇట్లా. తిను 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 చేతిలో పెట్టుకుంటాడు. ఇది చూడు చూస్తుండు చూస్తుండు. అక్కడ పెట్టేయండి. ఎప్పుడు పట్టింది ఎప్పుడు ఇది చాయ్ బాగా ఏమనుకో రాలేని హోటల్ సెంటర్ వచ్చింది. Saman mein फाड़ दो. इसे क्या जो राइट साइड ये बोन का. ये क्रीम का ये पिस्ता पिस्ता के. 30 स्टार 5 स्टार लव है. ఏ మీరు అందరు తినకూడదు, నేను పెట్టినా కావాలి. మళ్ళీ నేను పెట్టేటప్పుడు తినా అంటే మంచిగా ఉన్నది. పట్నం చేద్దామా పెట్టరా. తీసుకొద్దా తీసుకొద్దు డిష్లు డిష్లు నేను పెట్టలే, నేను మళ్ళీ పెడతాను.
ఇది బెటర్ తీసి అది తీసుకోరు మొత్తం పక్కన మంచిగా నీకోసం నా ప్రాణం ఇస్తాము. చెప్తావు నేనేం చెప్పలేదు ఎప్పుడు, అవునా? డైరెక్ట్ గా చెప్పిన వీడియోల ముందర చెప్పలేదు నేను. పెట్టదు మరి సో గాయ్స్ ఇట్లాంటి ఒకసారి. సో దీనిపైన ఏముందంటే భవ్య ఉంది, దుర్గా ఇదేంటో నాకు తెలీదు. దుర్గా గారు అని కాదు దుర్గా, దుర్గా గారు. అక్కడ చూడండి గాయస్ ఒకసారి. ప్రసాద్ భవ్య ఎవరో ఇద్దరు. వీళ్ళు మంచోళ్ళు బ్రో. ఫోటో సో గాయ్స్ ఇలా అయితే మా మా యానివర్సరీ అయితే ఇలా జరిగింది. బర్త్డే యానివర్సరీ అయింది మరి. సో గాయ్స్ బాయ్. సో బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోతో మా నేను తిడతాను అర్థమవుతుందా? ఇది ఉన్నది కదా అర్థమైంది.